హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే, మీరు మీ మొబైల్లో ఫోన్పే యాప్ను యూజ్ చేసి మీ యొక్క గ్యాస్ సిలిండర్ను ఎలా బుక్ చేయాలి మరియు దాని పేమెంట్ ఎలా చేయాలో నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇందుకోసం మీరు మీ మొబైల్లో ఫోన్పే యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్లో కనుక ఈ యాప్ లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మీ ఫోన్పే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మరియు ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త యూజర్స్ అయితే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఇదివరకు మనకు ఆన్లైన్లో గ్యాస్ను బుక్ చేయాలంటే దాని యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ రెండు అవసరం ఉంటుండే. ప్రస్తుతం అలా అవసరం లేకుండానే ఫోన్పే యాప్ ద్వారా జస్ట్ కన్జ్యూమర్ నెంబర్ ద్వారా మీ యొక్క గ్యాస్ను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫోన్పే యాప్లో హెచ్పి కన్జ్యూమర్స్ మాత్రమే గ్యాస్ను బుక్ చేసుకోవచ్చు. భారత్ ఇండియన్ యొక్క ఆప్షన్ ఇంకా రాలేదు, త్వరలో వస్తుంది. గ్యాస్ను ఎలా బుక్ చేయాలంటే, ముందుగా మీ మొబైల్లో ఫోన్పే యాప్ను ఓపెన్ చేసుకోండి. ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో బుక్ ఏ సిలిండర్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీ యాప్లో ఈ ఆప్షన్ కనిపించకపోతే మీరు ఫోన్పే యాప్ను అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే అప్పుడు ఈ యొక్క సింబల్ మీకు కనిపిస్తుంది. ఈ బుక్ ఏ సిలిండర్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేయగానే మనకు ఇక్కడ చూడండి, సెలెక్ట్ యువర్ గ్యాస్ ప్రొవైడర్ అని చెప్పి చూపిస్తుంది. ప్రస్తుతం ఇందులో హెచ్పి గ్యాస్ మాత్రమే చూపిస్తుంది, ఇండియన్ భారత్ గ్యాస్ చూపించట్లేదు. త్వరలో ఆ ఆప్షన్ కూడా వస్తుంది. హెచ్పి గ్యాస్ ఎలా బుక్ చేయాలి, దాన్ని ఎలా పేమెంట్ చేయాలంటే, ఇక్కడ హెచ్పి గ్యాస్ మీద ఇంకొకసారి టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉందాం కాబట్టి తెలంగాణ డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ వారు అయితే ఆంధ్రప్రదేశ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అంటుంది. ఈ డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది. ఈ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్లో హెచ్పి గ్యాస్ ఏజెన్సీ యొక్క లిస్ట్ వస్తుంది. ఇందులో మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు, మణికంఠ గ్యాస్ ఏజెన్సీస్. ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది. ఈ కన్జ్యూమర్ నెంబర్ అనేది మీ యొక్క గ్యాస్ బుక్లో ఉంటుంది, లేదా మీరు ఇదివరకు బుక్ చేసిన బిల్లో కూడా ఉంటుంది. ఆ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తున్నాను. కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ఉంది. ఈ కన్ఫర్మ్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేయగానే గ్యాస్ ఎవరి పేరు మీద అవుతుందో ఆ కస్టమర్ నేమ్ వస్తుంది, అలాగే బిల్ నెంబర్ కూడా వస్తుంది. వెరిఫై చేసుకోండి. ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది చూడండి, 789 రూపీస్ అని చెప్పేసి. మీ వ్యాలెట్లో కట్ కావాలంటే వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ వ్యాలెట్లో అమౌంట్ లేకపోతే ఏదైనా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ కావాలంటే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పే అనండి. పే అనగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ డిడక్ట్ అయ్యి మీ యొక్క గ్యాస్ బుక్ అవుతుంది. దాని యొక్క స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అందులో ట్రాన్సాక్షన్ నెంబర్, బిల్ నెంబర్ ఉంటుంది. గ్యాస్ వచ్చినప్పుడు మీరు ఆ బిల్ నెంబర్, ఆ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ను చూపిస్తే సరిపోతుంది అనమాట. ఇలా మీరు మీ మొబైల్లో ఫోన్పే యాప్ను యూజ్ చేసి మీరు గ్యాస్ సిలిండర్ను బుక్ చేయొచ్చు మరియు దాని యొక్క పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది హెచ్పి గ్యాస్ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇండియన్కు భారత్ ఇంకా రాలేదు, అది కూడా త్వరలో వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.